రైస్ పొడి పొడిగా ఎలా వండుకోవాలో ఈరోజు చూద్దాం. పాత్ర తీసుకొని దాంట్లో 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ 1/2 కేజీ బియ్యానికి బియ్యంలో నీళ్లు పోసి శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాను. బియ్యాన్ని శుభ్రంగా కడిగానండి. ఏ గ్లాస్ తోటి అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు నీళ్లు పోయాలి. ఈ బియ్యాన్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఉడికించుకుందాం. మూత పెట్టి ఇలా అన్నం ఉడుకుతూ ఉందండి. దీన్ని ఒక్కసారి కలుపుకుందాం. అన్నీ ఇంకిపోయాయండి. ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకొని మూత పెడదాం. స్టార్టింగ్ మనం అన్నం పొయ్యి మీద పెట్టినప్పుడు మూత పెట్టాం కదండి, మధ్యలో ఒకసారి చూసుకోవాలి, లేదంటే అన్నం అంతా పొంగిపోతుంది, వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. మధ్యలో ఒకసారి చూసుకొని పొంగి వస్తుంది అనుకుంటే దాని మూతను తీసేద్దాం. అన్నం అలా మొత్తం సర్వ్ చేసుకొని సిమ్లో పెట్టి ఒకసారి మూత పెట్టి 10 మినిట్స్ వదిలేద్దామండి. 10 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసి మనం ఈ రైస్ని ఒక హాట్ కేస్లో పెట్టేసుకుందాం. మనం వండిన రైస్ని ఇలా హాట్ కేస్లో పెట్టానండి. దీనికి మూత పెట్టేసి మనం ఎప్పుడైతే తింటామో అప్పటి వరకు వేడిగా ఉంటుంది.